హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. సో ఈరోజు మనం జర్నీ చేయబోతున్నాం 02 to 03 విశాఖపట్నం జంక్షన్ సికింద్రాబాద్ దురంతో ఎక్స్ప్రెస్లో. నేను ఈ ట్రైన్ థర్డ్ ఏసీలో ట్రావెల్ చేయబోతున్నాను అండ్ నా కోచ్ నెంబర్ B9, బర్త్ నెంబర్ 15. ఇష్టమైతే నేను విశాఖపట్నం జంక్షన్లో ఉన్నాను అండ్ వెనక్కి కనిపిస్తుంది కదా, అదే మన ట్రైన్. సో ఈరోజు మన జర్నీకి ఛార్జ్ తీసుకున్న లోకో 30583 లాలగూడ షెడ్ మ్యాప్ 7 లోకో. ఇప్పుడు కోచ్ లోపలికి వెళ్తాం అండ్ కోచ్ ఇంటీరియర్ అదేవిధంగా వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఓవరాల్గా ఇది క్యాబిన్ అండ్ ఎదురుగా మిర్రర్ చూడొచ్చు. మిర్రర్, ప్లగ్ సాకెట్స్ అండ్ అప్పర్, మిడిల్ అండ్ లోవర్ అండ్ లార్జ్ విండో అండ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్ సైడ్ అప్పర్ అండ్ సైడ్ లోవర్. ఓవరాల్గా ఇది కోచ్ వ్యూ. సో ఎదురుగా మిర్రర్ చూడొచ్చు. మిర్రర్ బేసిన్, సోప్ హోల్డర్ అండ్ డస్ట్బిన్ అండ్ ఇటు వచ్చేసరికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ డస్ట్బిన్ అండ్ పైన సర్వేలెన్స్ కెమెరా చూడొచ్చు. సో ఒకసారి వాష్రూమ్ కండిషన్ చూద్దాం. ఎదురుగా పెద్ద మిర్రర్ చూడొచ్చు అండ్ LED ల్యాంప్ అండ్ సోప్ అండ్ వాష్ బేసిన్ అండ్ డస్ట్బిన్. సో ఓవరాల్గా ఇది చూసారు కదా కోచ్, అదేవిధంగా వాష్రూమ్ కండిషన్ అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ కోచ్ కూడా చాలా క్లీన్గా ఉంది. సో ఇది ఇక్కడికి అండ్ ప్రస్తుతం అయితే ట్రైన్ విశాఖపట్నం జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద తాగింది. సో వన్స్ విశాఖపట్నం జంక్షన్ డిపార్ట్ అయ్యాక మీట్ అవుతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో ఈ ట్రైన్ వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 02 to 03. ఈ ట్రైన్ విశాఖపట్నం జంక్షన్ నుండి సికింద్రాబాద్ మధ్య ప్రతి మంగళవారం, గురువారం, ఆదివారం ప్రయాణిస్తుంది. విశాఖపట్నం జంక్షన్లో సాయంత్రం 7:50 బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6:05 సికింద్రాబాద్ జంక్షన్కి చేరుకుంటుంది. అండ్ ఈ దూరం వచ్చేసి 660 కిలోమీటర్లు. విశాఖపట్నం సికింద్రాబాద్ జంక్షన్ మధ్య ప్రయాణించే అన్ని ట్రైన్స్లో ఫాస్టెస్ట్ ట్రైన్ ఈ దురంతో ఎక్స్ప్రెస్. ట్రైన్ కేవలం 10 గంటల సమయం అయితే తీసుకుంటుంది ఈ రెండు స్టేషన్స్ మధ్య ప్రయాణించడానికి. అండ్ మన ఛానల్లో ఇదే మొదటి ప్రీమియం ట్రైన్ వ్లాగ్ అండ్ ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. కోచ్ ఫేర్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో థర్డ్ ఏసీకి 1350 రూపాయలు, సెకండ్ ఏసీకి 1900 అండ్ ఫస్ట్ ఏసీకి 2900 ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ ట్రైన్లో ఎటువంటి ప్యాంట్రీ కార్ ఫెసిలిటీ అయితే లేదు.
లాస్ట్ బ్లాగ్లో ఒక క్వశ్చన్ అయితే అడిగాను కదా, హెచ్ బోర్డ్ సంబంధించింది. సో ఇది, సో హెచ్ అంటే అది ఎందుకు యూజ్ చేస్తారు, సో హెచ్ అనే బోర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు అండ్ ఎక్కడ ప్లేస్ చేస్తారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి హెచ్ అంటే హాల్ట్ స్టేషన్, అంటే ఏదన్నా ఒక హాల్ట్ స్టేషన్ వస్తుంది అన్నప్పుడు యూజ్ చేస్తారు. అది వచ్చేసరికి మనకి ఆ స్టేషన్ నుండి కొంత డిస్టెన్స్ దూరంలో పెడతారు. అంటే ఆ స్టేషన్ ఏంటంటే దానిలో మనకి ఎటువంటి స్టార్టర్ సిగ్నల్ అయితే ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రైన్ ఆగినా కూడా దానికి సిగ్నల్ ఇవ్వడానికి ఏమీ ఉండదు, జస్ట్ దాంట్లో స్టేషన్ మాస్టర్ కూడా ఎవరు ఉండదు. సో అలాంటి స్టేషన్ ఏంటంటే లోకో పైలట్ని, అదేవిధంగా ఎస్టేట్ లోకో పైలట్ని అలర్ట్ చేయడానికి అక్కడ హెచ్ బోర్డ్ అనేది యూజ్ చేస్తారు. కొంత డిస్టెన్స్, అంటే ఆ స్టేషన్ వచ్చే కొంత డిస్టెన్స్ ముందు హెచ్ బోర్డ్ అనేది యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ కాజీపేట సెక్షన్ తీసుకుంటే దాంట్లో యాదాద్రి స్టేషన్ ఒకటి ఉంటుంది, లేదా ఏలూరు తర్వాత పవర్పేట్ స్టేషన్. సో వీటికి ఏంటంటే మనకి స్టార్టింగ్ ఒక సిగ్నల్ ఉంటుంది, అంటే స్టేషన్లోకి ఎంటర్ అవ్వడానికి హోమ్ సిగ్నల్ ఉంటుంది. అదే మనకి అడ్వాన్స్ స్టార్టర్ కూడా అదే తీసుకుంటారు. అంటే జనరల్గా మనకి స్టేషన్లో చూసినట్టు స్టేషన్లోకి ఎంటర్ అయ్యాక ఒక సిగ్నల్ అయితే ఉంటుంది, సపరేట్గా ఒక స్టార్టర్ సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేయరు. ఓన్లీ ఒక సిగ్నలే, అదే హోమ్ సిగ్నల్, అదే మనకి లాస్ట్ స్టాప్ సిగ్నల్. సో అలాంటి స్టేషన్స్లో మనకి అలాంటి స్టేషన్స్ వస్తున్నప్పుడు ఒకవేళ ట్రైన్ హాల్ట్ ఉంటే, ఎగ్జాంపుల్ కృష్ణ ఎక్స్ప్రెస్ ఆ రూట్లో ప్రయాణిస్తుంది సికింద్రాబాద్ కాజీపేట నుంచి. సో యాదాద్రి స్టేషన్లో హాల్ట్ ఉంది. సో అక్కడ మనకి ఏంటంటే హెచ్ బోర్డ్ అనేది చూసి లోకో పైలట్ అలర్ట్ అయ్యి అక్కడ ట్రైన్ అనేది స్టాప్ చేస్తారు. సో మళ్ళీ ఆ స్టాప్ చేసిన తర్వాత మనకి ఎటువంటి సిగ్నల్ అయితే ఉండదు, జస్ట్ 1 to 2 minutes స్టాప్ చేసి మళ్ళీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సిగ్నల్స్ ఇవ్వడం అలాంటివి అయితే ఏమీ ఉండవు. సో ఇది హెచ్ బోర్డ్ యొక్క యూస్. ఒకవేళ మీరు ఆ సెక్షన్లో వెళ్తే ఎప్పుడైనా వెళ్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. లేదు అనుకుంటే చాలా ఉంటాయి, అదొకటే కాదు, ఏలూరు తర్వాత పవర్పేట్ లేదా ఇంకా చిన్న చిన్న స్టేషన్స్ అయితే ఉంటాయి. అంటే ఓన్లీ మనకి స్టేషన్ ఎంటర్ అయ్యే ముందు కనిపిస్తుంది, ఓన్లీ ఒక సిగ్నల్ ఉంటుంది. స్టేషన్ తర్వాత మనకి ఏ సిగ్నల్ ఉండదు, జస్ట్ బ్లాక్ సెక్షన్లో సిగ్నల్స్ ఉంటాయి తప్ప స్టేషన్ తర్వాత మనకి ఏ స్టార్టర్ సిగ్నల్ అనేది ఉండదు. సో అలాంటి స్టేషన్స్ దగ్గర ఒకవేళ హాల్ట్ అయితే ఉంటే, అన్ని ట్రైన్స్కి హాల్ట్ ఉందో, ఏదైతే ట్రైన్ హాల్ట్ ఉందో అక్కడ అవుతుంది, మిగతా ట్రైన్స్ నార్మల్గా ప్రొసీడ్ అయిపోతాయి, అంటే సిగ్నల్ ప్రకారం ప్రొసీడ్ అవుతాయి. సో ఇది ఆ క్వశ్చన్కి ఆన్సర్. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. సో ఇది ఇప్పటికీ, అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 10:40 అయింది. అండ్ మనం వచ్చేసి రాజమండ్రి స్టేషన్కి ఎంటర్ అవుతున్నాం. సో మనం వచ్చేసి రాజమండ్రి స్టేషన్కి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుండి స్కిప్ అవుతున్నాం. అండ్ ఎదురుగా కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసి తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్, అది ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది, టువర్డ్స్ బిలాస్పూర్ ప్రయాణిస్తుంది. అండ్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుండి రాజమండ్రి స్టేషన్ స్కిప్ చేస్తాం. ఇక్కడ ఎటువంటి హాల్ట్ అయితే లేదు. టైం వచ్చేసరికి 10:47 అయితే అయింది. అండ్ మనం రాజమండ్రి స్టేషన్లో ఆగి ఉన్నాం. యాక్చువల్లీ ఇది అన్స్కెడ్యూల్ హాల్ట్, యాక్చువల్లీ ఏదో కాషన్ ఆర్డర్ ఇవ్వడానికి మేబీ స్టాప్ అయితే చేసి ఉంటారు ట్రైన్ ఇక్కడ. విజయవాడ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 12:30 to 12:40 అయితే అవుతుంది. సో ఇంకా మార్నింగ్ మీట్ అవుతాను. అంటిల్ దెన్ గుడ్ నైట్. later. వెల్కమ్ బ్యాక్ టు డే 2. ప్రస్తుతం అయితే మనం గట్కేసర్ స్టేషన్ నుండి డిపార్ట్ అయ్యాం. అండ్ ఈ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ ప్రయాణిస్తుంది. మన ట్రైన్కి సికింద్రాబాద్ జంక్షన్లో స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 6:05. ప్రస్తుతం అయితే 5:30 అయింది. అండ్ ఆన్ టైం కన్నా ఎర్లీగానే ప్రస్తుతం అయితే మన ట్రైన్ ప్రయాణిస్తుంది. సో వన్స్ మన ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ రీచ్ అయ్యాక మీట్ అవుతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.
ఈ బ్లాగ్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో విల్ మీట్ యు విత్ మై నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బై బై.